ఇందులో పెద్ద విద్య పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తను నెల మొత్తం కష్టపడితే వచ్చే జీతాన్ని కుటుంబాన్ని నడపడానికి ఏ విధంగా అయితే ఇంటి కిరాయితో పాటు పిల్లల చదువులు, వైద్యానికి, లేకపోతే పాల బిల్లు, నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె, ఇట్లా ఏ విధంగా అయితే విడగొట్టుకొని మొదటి తారీఖు నాడు జీతం వస్తే పాల వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నీళ్ళ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, పిల్లల ఫీజులు ఎన్ని కట్టాలి, లేకపోతే ఇంట్లో పెద్దలు ఉంటే వైద్యానికి ఎంత ఇవ్వాలి, మందులు ఎంత కొనుక్కోవాలి, ఇవన్నీ వాడు పండుగ వచ్చినప్పుడు ఇంటికి ఆడపిల్ల వస్తే చీర ఎట్లా పెట్టాలి, సారి ఎట్లా పెట్టాలని ఎట్లా లెక్కలేసుకొని ఒక సగటు మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి సంసారాన్ని ఏ విధంగా గౌరవంగా గుంభనంగా నడపడానికి కష్టమున్నా పంటి బిగువన కష్టాన్ని దిగమింగుకొని అందరి ముందు సంతోషంగా ఉన్నట్టుగానే మళ్ళీ పండుగలు ఇవి వచ్చినప్పుడు కుటుంబంలో అదనంగా ఏదైనా పిల్లలు ఎదుగొస్తే ఆడపిల్లల పెళ్లి చేయాల్సి వస్తే ఏ రకంగా మనం సంసారాన్ని ముందుకు తీసుకెళ్తామో ఈరోజు మేము కూడా ఎన్నో గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రతిసారి మేము దివాలా తీసినామని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నమ్మేవాడు కూడా నమ్మని పరిస్థితి వస్తుందని చెప్పి ఒక రకంగా కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాలు మీకు కొంత ఇబ్బంది అయినా, గతంలో రావాల్సిన బకాయిలు రాకపోయినా అవి డిఏ రూపంలో కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే మీరు దాచిపెట్టుకున్న మీ సొంతం మీ జీతంలో మీరు కటింగ్స్ ద్వారా దాచిపెట్టుకునే కూడా మీరు అడిగితే సమయానికి రాకపోవడం, ఎన్నో సమస్యలు. కొంతమంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఆరోగ్య సమస్యలు వచ్చి వైద్యం చేయించుకుందాం అనుకున్నా కూడా సరైన సమయంలో రాని పరిస్థితుల్లో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండే సమస్యల్ని మనందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది. దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. మేమందరం కలిస్తే ఎంతమంది? 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు. ఇంతే కదా మేము అందరం కలిసి ఉద్యోగస్తులము. ఎంత అయినరు? 200 కూడా కాలే. కానీ రాష్ట్రాన్ని నడిపేది 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు. మేము 200 మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేము. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము 200 మందే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. అది నిజం కాదు, అర్ధసత్యం మాత్రమే. మేము ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 15 మంది మంత్రులే మారిండ్రు. మిగతా శాసనసభ్యులు అవతలలో యువతలలో, మిగతా ఎమ్మెల్సీలు అవతలలో యువతలలో, మిగతా ఎంపీలు అవతలలో యువతలలో వాళ్ళే ఉన్నారు. మారిందల్లా ముఖ్యమంత్రి 15 మంది మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా అటుగనో ఇటుగనో 200లలో 100 మంది పాతోలే కొనసాగుతున్నారు. మమ్మల్ని వదిలేస్తే 10 లక్షలు గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరే. ఆనాడు వాళ్ళు చేసిన తప్పు నిర్ణయాలను కూడా మీ మీద ఒత్తిడి పెట్టి అమలు చేయించారు. ఈరోజు మేము చేసే సక్రమమైన నిర్ణయాలను కూడా మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు